హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి. మీరైతే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ లడ్డు చాలా హెల్దీ అండి. ఇది మనకి డైలీ పిల్లలు కానీ పెద్దలు కానీ డైలీ ఒక లడ్డు అనేది తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ లడ్డు తినడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచి బ్రెయిన్ మెమొరీని పెంచుతుందండి. ఇది చాలా హెల్తీ లడ్డు. ఇక్కడ నేను ఒక 1/2 kg గోండ్ అండి, ఇది ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను ఒక ప్యాకెట్. ఇది ఇక్కడ ఈ గోండ్ అనేది మనకు ఒక చెట్టు నుంచి వచ్చిన జిగురుని అది ఆ గోండ్ అనేది ఎండలో బాగా ఎండబెట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా మనకి ఇస్తుంటారండి ఈ గోండ్ అనేది. వీటిని ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొనేసి అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం అనేది వేడిగా లేకుండా కొంచెం బాగా ఎక్కువగా వేడి అనేది ఉండాలి. అప్పుడు మనకి గోండ్ అనేది బాగా పొంగుతుంది. అప్పుడు ఇప్పుడు నెయ్యి అయితే ఇక్కడ బాగా వేడిగానే ఉందండి. ఇప్పుడు నేను గోండ్ కొంచెం వేడి చేసుకోవాలి. ఒకేసారి అనేది వేయడం వల్ల గోండ్ అనేది సరిగ్గా వేగదు. కాబట్టి కొంచెం వేసుకొని ఇలాగా మనము కావాల్సిన లడ్డూలు చేసుకోనికి ఇలా కొంచెం వేపుకోవాలి. ఇవి మనము ఆయిల్లో వడియాలు వేపుకుంటే ఎలా పొంగుతాయో అలా పొంగుతాయండి. నూనె వేస్తూనే ఇలా అన్నీ కూడా గోండు మొత్తం కూడా వేయించి నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా వేయించేసుకొనేసి ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకొన్ని వేసుకొనేసి అదే నెయ్యిలోనే వేపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఉన్నవి కూడా వేసేసుకొనేసి ఇలా వేపుకునేస్తున్నానండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నెయ్యి అనేది బాగా వేడిగా ఉంటే తొందరగా మనకు వేగిపోతాయి. అట్లా వేయగానే ఇప్పుడు గోండ్ అంతా బాగా వేడిగా అయిందండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 2 స్పూన్ ఇప్పుడు అదే ప్యాన్లోనే వాటర్ మెలన్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, బాదము, పిస్తా, కాజు, ఈ నట్స్ అనేది నేను అన్ని డ్రై ఫ్రూట్స్ అనేది అన్నీ వేసుకునేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవి కూడా కొంచెం బాగా వేగాక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మళ్ళీ ఇవన్నీ కొంచెం ఫస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిగా ఇమ్యూనిటీ అనేది మనకి ఇస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ 2 స్పూన్ల నెయ్యి వేసుకునేసి అది బాగా వేడెక్కాక 2-3 స్పూన్ల నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అనేది వాడుతున్నాను. ఇది బాగా నెయ్యిలో బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న గోధుమ పిండి చూడండి ఇలా బాగా పొడిగా తయారవుతుందండి. ఇప్పుడు దాన్ని కూడా కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ గోండు చూసారు కదా, వేయించి పెట్టుకున్న గోండుని ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొనేసి ఇలా ఆ బౌల్తో బ్యాక్ సైడ్ నుంచి స్మాష్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసుకొని పక్కన పెట్టేశాక ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్గా చేసేసుకొని ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొనేసి స్మాష్ చేసి పెట్టుకున్న గోండు కూడా ఇందులోకి తీసుకొనేసి అలాగే మనం వేయించిన గోధుమ పిండి ఉంది కదండి, అది కూడా ఇందులోకి వేసుకొనేసి బాగా ఈ మూడింటిని కూడా బాగా కలిసిపోయేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను బెల్లం పొడి వేసుకుంటున్నానండి.
బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి అండి. నేను పతంజలి వాళ్ళది వాడుతున్నాను, ఆర్గానిక్ బెల్లం పొడి. ఇది కొంచెం బాగా వాటర్ వేసి ఇట్లా బాగా మరిగించాలి. కొంచెం పాకం వచ్చినట్టు అంటే కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు మనం ఈ గోండుది అలాగే మనం కలిపి పెట్టుకున్న పొడి అన్నీ కూడా ఇందులోకి వేసుకొనేసి ఈ పొడి అనేది ఇలా ఉండలు అనేది లేకుండా బాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నది బాగా దగ్గర పడ్డాక కొంచెం చల్లబడ్డాక కూడా ఇలా బౌల్లోకి తీసుకొనేసి మనము కావలసిన సైజులో మనము ఉండలు అనేది చుట్టుకోవాలి. ఇది బాగా కూల్ అయినాకనే ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాకనే మనము ఉండలు అనేది మనకి ఏ సైజు కావాలో అది మనము ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇందులోకి మీరు ఇంకా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. అలాగే ఈ డేట్స్ అనేది ఉంటాయి కదా, డేట్స్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మనకు ఈ గోండు లడ్డూలు మనకు రెడీ అయిపోయినాయి. రోజుకొక లడ్డు అయితే తినండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇమ్యూనిటీని కూడా పెంచుకోండి. ఎలాంటి అనారోగ్యాలు అనేది మనకు దరిచేరవు, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు రోజుకొకటి తింటే చాలా మంచిదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.